ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్కేమో తిప్పలు పడుతున్నాయి, మంత్రులకేమో విదేశీ ట్రిప్పులు మాత్రం బాగా జరుగుతున్నాయి. పెట్రోల్కి మాత్రం ప్రతి ఒక్కళ్ళు తిప్పలు పడుతున్నారు. మంత్రులకి విదేశీ ట్రిప్పులు మాత్రం బాగా తిరుగుతున్నారు, విహారాలు చేస్తారు బాగా. ఎందుకంటే గత శుక్రవారం నుంచి మొదలు ఈ రోజు వరకు కూడా 5 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీజిల్ పెట్రోల్ అనేది విపరీతమైన షార్టేజ్ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన భవనపురంలో చాలా పురాతనమైన లారీ స్టాండ్ ఇది. విజయవాడ లారీలన్నీ కూడా ఈ లారీ స్టాండ్కి రావాల్సిందే. ఈ చుట్టుపక్కల ఉన్న బంకులన్నీ కూడా ఎప్పుడు కూడా అనునిత్యం కూడా రద్దీతో ఉండే పరిస్థితి. ఇది నో స్టాకు. మనం ఉన్న ఈ బంకు హెచ్పి బంకు ఇప్పుడే నేను వాళ్ళందరితో కూడా మాట్లాడాను. 25వ తారీఖు ఎన్నిటి పెట్టారంట. ఈ రోజు వరకు కూడా ఆయిల్ రాలేదు, సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. ఇలా విధంగా బంకుల్లో ఆయిల్ లేకుండా నో స్టాక్ అని పెడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? కొరత లేదు, మీరు ప్యానిక్ అవ్వబాకండి, మీరు అంతా బాగా దొరుకుతుంది అంటున్నారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో విజయవాడలో రండి. అమరావతి వదిలేసి అమరావతిలో బంకులు ఉండవు అసలు. ఎందుకంటే అక్కడ మనుషులు ఉండరు, జనాలు ఉండరు, బంకులు ఉండవు. ఆయనకి ఆ ప్రాబ్లం తెలియట్లేదు. ఎందుకంటే ఆయన దాదాపు 20 బళ్ళు క్యాన్వేతి వెళ్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ బళ్ళకి మాత్రం డైరెక్ట్గా ఆయిల్ కొడుతున్నారు. ఆ బళ్ళకి మాత్రం ఈరోజు ఒకసారి వచ్చి రియాలిటీగా బయటికి రమ్మని చెప్పండి. బయటకు వచ్చి ఈ బంకుకు రమ్మన్నాడు. భవనపురంలో ఉన్న ఈ 4-5 బంకులు రమ్మని చెప్పండి. 1 లీటర్ డీజిల్ కొట్టిమని చెప్పండి ఎక్కడైనా సరే. కానీ అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్లు కానీ, అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్లు కానీ, ఈ కూటమిలో ఉన్న మంత్రులంతా కూడా మాట్లాడుతున్నారు ఎక్కడ కొరత లేదని చెప్పని. చివరికి మన కలెక్టర్ కూడా ఎక్కడ కొరత లేదు. నేను కలెక్టర్ గారిని కోరుకున్నా, కలెక్టర్ గారు భవనపురం మీ యొక్క టెరిటరీలో ఉంది కదా, ఒకసారి రండి. ఈ బంకుకి 25వ తారీఖు నుంచి ఇవాళ వరకు ఎందుకు డీజిల్ పెట్రోల్ రాలేదు ఇక్కడికి? మీ వీఆర్ఓ కూడా ఇక్కడ ఉన్నారు, అడిగా నేను. అవునండి రాలేదు, ఇవాళ వస్తుందేమో అని చెప్తున్నారు. ఎందుకు మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు? మీకేమో పెట్రోల్ డీజిల్ మీద శ్రద్ధ లేదు, కానీ బార్లు మాత్రం, దీని చుట్టూ వైన్ షాపులు మాత్రం 24 గంటలు ఓపెన్ చేసి అమ్ముకుంటున్నారు. వైన్ మీద ఉన్న ప్రాధాన్యత, వైన్ షాపుల మీద ఉన్న ప్రాధాన్యత సామాన్య ప్రజలకు కావాల్సిన పెట్రోల్ డీజిల్ మీద ఈ ప్రభుత్వం చూపెట్టట్లేదు. ఈ ప్రభుత్వం సామాన్య ప్రజలకి ఎక్కడ కూడా అందుబాటులో లేదు. ఈ దుర్మార్గ ప్రభుత్వం పరిపాలన స్టార్ట్ చేసిన కాడి నుంచి వంట గ్యాస్ నేనే తయారు చేశానని చెప్తున్నాడు ఆయన. ఒకసారి మీకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య మాట్లాడాడు, తమ్ముళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వంట గ్యాస్ నేనైనా ప్రమోట్ చేసిందన్నాడు, సెల్ ఫోన్ నేనే తీసుకొస్తానని చెప్తాడు. అదేవిధంగా నేనుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చినా కానీ ఇతనుంటే కనుక కరోనా రాదంట. మీరు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నారు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో ఉన్నారు, సిగ్గు శరం లేదా? పక్క రాష్ట్రాల్లో మీకు ఎక్కడ కూడా కొరత లేదు. మన పక్కన తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణలో ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు. మన రాష్ట్రంలో కొరత ఉందంటే సిగ్గు ఉండాలి మీకు ఏమన్నా. అసలు మీరు ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి మీ సులాభం కోసం ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలని చెప్పి ఎక్కడ కూడా ఆలోచన లేదు. మనకు కోసమే దూరంలో ఇబ్రహీంపట్నంలో హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ బంకులు, పెద్ద పెద్ద ట్యాంకర్స్ ఉంటాయి. అక్కడి నుంచి కూడా ఆయిల్ తెప్పించలేని అసమర్థులు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అక్రమ ఆర్జనలకు తప్ప ప్రజల నిజ జీవితానికి ఎక్కడో కూడా దగ్గరలో ఉండడు. ఎందుకంటే దగ్గరలో ఉండడు. మాట్లాడితే చెప్తాడు కదా, ఏ టెక్నాలజీ ద్వారా వీధి దీపం కనుక ఆగిపోతే ఆయనకు తెలిసిపోద్దంట. వీధి దీపం కనుక ఎక్కడైనా లైట్ వెలగకపోతే మాకు ఏ టెక్నాలజీలు తెలిసిన వ్యక్తివి ఈరోజు పెట్రోల్ డీజిల్ కొరత ఉంటే తెలియదా మీకు? పెట్రోల్ డీజిల్ సంగతి తెలియదా మీకు? కళ్ళు మూసుకున్నారా? కళ్ళు పోయినాయి మీకేమన్నా? రాష్ట్ర ప్రజలకి డీజిల్ పెట్రోల్ తెప్పించండి. వాళ్ళు మిమ్మల్ని ఏమడుతున్నారు? మీరు ఎట్లాగో ఆరోగ్యశ్రీ బంద్ చేశారు, మీ పుణ్యమా అంటూ పిల్లల చదువులను వదిలేశారు. అదేవిధంగా కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఆడబిడ్డని ఇదే అని చెప్పి ప్రజల్ని మోసం చేశారు. ఇన్ని విధాల మోసం చేసిన మీరు మళ్ళీ డీజిల్ పెట్రోల్ విషయంలో కూడా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గుందా అసలు మీకు? అసలు మీకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత మీకుందా? ఏడి మీ సకల శాఖ మంత్రి ఏడి? అక్కర్లేని ఇండుగోలికిను వాటికి నేను పర్యవేక్షిస్తున్నాను అంటే ఆ ఇండుగోలికి మీకేమైనా సంబంధం ఉందా? అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సకల శాఖ మంత్రి పర్యవేక్షిస్తాడట. కానీ పెట్రోల్ డీజిల్ గురించి మాత్రం పర్యవేక్షించే పరిస్థితి లేదట. ఇటువంటి కూటమి నాయకులందరూ కూడా గద్దె దిగాలి. రాష్ట్ర ప్రజలకి పెట్రోల్ డీజిల్ అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంబులెన్స్కి ఆయిల్ లేదు. చివరికి పోలీస్ జీపులకి ఏంటంటే వాళ్ళు పోలీసులు కాబట్టి ఆయిల్ వస్తుంది. చంద్రబాబు క్యాన్వాయ్ కూడా 20 బళ్ళు 30 బళ్ళు వేసుకున్నారంటే అతను అధికారంలో ఆయిల్ వస్తుంది తప్ప సామాన్య ప్రజానికానికి ఎక్కడ కూడా ఆయిల్ అందుబాటులో లేదని చెప్పడానికి ఈ బంకే నిదర్శనం అని చెప్పి మీకు తెలియపరచుకుంటాను.